శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పంచమి తిథి ఈనాడు పూర్తిగా ఉన్నది. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 3:11 వరకు, తదుపరి ఉత్తరా నక్షత్రం. శోభన యోగం రాత్రి 1:51 వరకు, తదుపరి అతిగండ యోగం. కౌలవకరణం సాయంత్రం 6:16 వరకు, తదుపరి తైతులకరణం. అమృత ఘడియలు ఉదయం 8:15 నుండి 10:01 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:45 నుండి 8:15 వరకు. వర్జ్యం రాత్రి 11:02 నుండి 12:47 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచున్నట్లయితే ఈనాడు శనివారం, విష్ణు దేవతాత్మకమైనటువంటి వారం ఇది. అందులో ఇవాళ తిథి కూడా పంచమి కలిసి రావడం చాలా విశేషం. అందులో పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈనాడు విష్ణుదేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ. ముఖ్యంగా శనివారం నాడు కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడు ఆయనకు చాలా ప్రీతికరమైనటువంటి వారం కనుక ఈనాడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, స్వామివారికి తులసీ దళాలతో అర్చన. ముఖ్యంగా ఏదైనా కామ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఏదైనా కోరికతో ఉన్నటువంటి వాళ్ళు, సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు స్వామికి పిండి దీపారాధన చేయడం చాలా విశేషం. అందులో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తరువాత వచ్చినటువంటి మొట్టమొదటి శనివారం కనుక బియ్యపిండిలో కొబ్బరి పొడి, బెల్లము, ఆవు పాలతో ఒక ప్రమిదలాగా తయారు చేసి దాంట్లో ఆవుని దీపారాధన చేసి స్వామి ముందు పెట్టి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసి తులసీ దళాలతో అర్చన చేయటం వల్ల సమస్త కామ్యాలు సిద్ధింపజేస్తాడు పరమాత్మ. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని ఈనాడు ఆరాధించడం వల్ల సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. దానితో పాటు ఇవాళ ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే పుష్యబహుళ పంచమి అయినటువంటి ఈ రోజున త్యాగరాయ స్వామి వారి ఆరాధన. ఈరోజు మనకి 3 రాజులు ఉన్నారు. గుడులు కట్టించి కంచర్ల గోపరాజు, రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు. భాగవతము విరచించే బమ్మెర పోతరాజు, రాజులు ఈ 3 భక్తి సామ్రాజ్యమునకు అంటారు. భక్తి అనేటటువంటి సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళు 3 రాజులు. వారు భద్రాద్రి రాముడికి గుడి కట్టించినటువంటి గోపరాజు దాశరథి శతకాన్ని అందించి దానితో పాటు రామదాసు కీర్తనలు అనేటటువంటి పేరుతో చక్కటి ఆ రామామృతాన్ని జాతికి పంచినటువంటి మహానుభావుడు, పరమ భాగవతోత్తముడు, రాముడి యొక్క దాసుడు రామదాస స్వామి వారు. అలాగే రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు, సొగసుగా మృదంగ తాళములు జతకూర్చి నిన్ను చొక్కదీర్చు ధీరుడెవ్వడు అంటారు త్యాగరాయ స్వామి వారు. అంటే సంగీత ప్రధానంగా చక్కగా శృతిలయలతో పరమాత్మను కీర్తన చేసేటటువంటి విధానమే ఈ సంగీత విధానం. అటువంటి వాగ్గేయకారుల్లో సుప్రసిద్ధుడు మహానుభావుడైనటువంటి వారు పరమ భాగవతులు ఈ త్యాగరాయ స్వామి వారు. అలాగే పుణ్యకృతిని కూర్చే బమ్మెర పోతరాజు, భాగవతం అనేటటువంటి ఆ చక్కటి వ్యాస విరచితమైనటువంటి సంస్కృత భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు బమ్మెర పోతరాజు. అటువంటి ఈ 3 కూడా, ఈ భక్తి సామ్రాజ్యానికి రాజులైనటువంటి 3 కూడా తెలుగువారు అవ్వడం మనందరి అదృష్టం. అందులో త్యాగరాయ స్వామి వారు చాలా గుట్టైనటువంటి విషయాలు, వేదాల్లో ఉన్నటువంటి విషయాలు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలు, శృతుల్లో, స్మృతుల్లో, పురాణాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన చాలా సరళమైనటువంటి భాషలో, అందులో సంగీత త్రిమూర్తులు అంటారు త్యాగరాయ స్వామి వారు, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితారు గారు. వీళ్ళ 3లోకెల్లా కూడా త్యాగరాయ స్వామి వారిది ఆయన సంగీతం ఎలా ఉంటుంది, ఆయన సాహిత్యం ఎలా ఉంటుంది అంటే అది ద్రాక్షపాకంలాగా ఉంటుంది అంటారు. సంగీత సాహిత్యాలకు ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అంటారు. సరస్వతీదేవి యొక్క ఉభయ స్తన్యములు గురలినటువంటి ధన్యజీవి త్యాగరాయ స్వామి వారు. ఆయన కేవలం సంగీతమే కాకుండా సాహిత్యంలో కూడా ఆయనకి అభినివేశం ఉండడం చాలా విశేషం. అందులో ఎటువంటి సాహిత్యం అంటే ఏమీ తెలియనటువంటి పామరుడికి కూడా అర్థమైనటువంటి రీతిలో ఉంటుంది ఆయన సాహిత్యం. శాంతము లేక సౌఖ్యము లేదు, అట్లాగే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని ఇట్లా భగవంతుడి యొక్క తత్వాన్ని మొత్తాన్ని కర్తలామలకంగా అందించేటటువంటి సాహిత్యం త్యాగరాయ స్వామి వారి సాహిత్యం. మంచి సాహిత్యం ఎప్పుడు చక్కగా చెవులకు చేరుతుందంటే మంచి సంగీతంతో జత కలిసినప్పుడు అంటారు పెద్దలు. అటువంటి సంగీత సాహిత్యాలకు నిలయం పుంభావ సరస్వతి పుణ్యాహ వాచస్పతి త్యాగరాయ స్వామి. అటువంటి పరమ భాగవతుడి ఆరాధన కూడా ఈనాడు ఆయన చేసినటువంటి
రామనామాన్ని మనందరం కూడా చేసి అటువంటి మహానుభావుడు మళ్ళీ జన్మించి మనందరినీ తరింపజేసే రీతిలో భగవంతుడు అనుగ్రహించాలని ఈ శనివారం నాడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజుకి ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ దైవ దర్శనం సకల శుభాలని కలగజేయబోతుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి పంచమి, శనివారం, నక్షత్రం పూర్వ ఫల్గుని. నేటి ప్రత్యేకత త్యాగరాజస్వామి వారి ఆరాధన. లోకంలో ఎవరైనా మహనీయులు పోయినట్లయితే ఆ రోజుతో వారి చరిత్ర ముగియదు. వారి గురించినటువంటి సంపూర్ణమైన సంకీర్తన నిరంతరం సాగుతూనే ఉంటుంది. అలా ఉన్నప్పుడే వారు మహనీయులుగా గుర్తింపబడతారు. దేశంలో ఉండే సకల ప్రాంతాల్లోనూ దాదాపుగా త్యాగరాజస్వామి వారి కీర్తనలే పఠింపబడుతూ ఉండడం, అలాగే వారి కీర్తనలే ఆలపిస్తూ ఉండడం, రోజు రోజు మొత్తాన సాగుతూ ఉండడం ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం త్యాగరాజస్వామి వారి ఆరాధనకి సాక్ష్యంగా. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా. ఈ రోజుల్లో ధనానికే ప్రాధాన్యం ఇస్తున్నటువంటి అందరికీ సరైనటువంటి ఉపదేశం ఇలా ఉండేటటువంటి అన్ని కీర్తనల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు వక్రీకరించి, కర్కాటకంలో కుజుడున్నాడు వక్రీకరించి, చంద్రుడు సింహంలో ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో బుధుడుంటే మకరంలో రవి ఉన్నాడు, కుంభంలో శుక్ర శనులుంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. చెప్పదలిచినటువంటి విషయాన్ని నిర్భయంగా విస్పష్టంగా తెలియచేస్తారు. ఏమాత్రపు అనుమానానికి తావు ఇయ్యకుండా వ్యవహరిస్తారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో సంయమనాన్ని పాటిస్తారు. క్రింద ఉండేటటువంటి ఉద్యోగస్తులతో విరోధభావాన్ని కలిగి ఉండరు. తాత్కాలికంగా కలిగేటటువంటి అక్షి అంటే కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం కారణంగా మధ్యమ వైద్య పరీక్షని చేయించుకోవాలనే నిర్ణయానికి వస్తారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని మంత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని కానీ దానం చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి, ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టి విశేష లాభాన్ని పొందాలి అని ఆలోచించి పెట్టుబడిని చక్కనైనటువంటి సంస్థలో పెట్టగలుగుతారు. కుటుంబంలో ఉండే అందరితోనూ అన్యోన్యతాభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సంతానం ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని తల్లిదండ్రులకి ప్రదర్శించని కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. న్యాయస్థానంలో ఏ విధమైన అపరిష్కృతమైనటువంటి సంఘటన లేకపోయేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. దేవతలకి సంబంధించి చేసుకున్నటువంటి ముక్కుబళ్ళని తీర్చుకోవాలనే దృఢమైనటువంటి ఆలోచనకి వస్తారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు
శని మంత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్లని గొడుగుని దానం చేసినట్లయితే ఆకస్మిక ధనలాభం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తల్ని పాటిస్తూ కనిపిస్తారు. శారీరకమైనటువంటి శ్రమ, దూరభార ప్రయాణాలు చేసినప్పటికీ కూడా పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యంతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయకమైనటువంటి కృషిని మరింతగా చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసం అన్ని ప్రయత్నాలని ముమ్మరంగా చేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానానికి చేసేటటువంటి కృషి విశేషంగా ఉంటుంది వీరి ద్వారా. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని శ్లోకాన్ని 19 మార్లు పఠిస్తూ ప్రదక్షిణల్ని కానీ చేసినట్లయితే తప్పక శుభవార్త వినే అవకాశం ఆర్థిక లాభంతో ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ పిరికితనంతో ఉంటారు. కుటుంబంలో అన్యోన్యతాభావం తగ్గే అవకాశం గోచరిస్తోంది. సంతానం ప్రశ్నించేటటువంటి అవకాశం కూడా కలగచ్చు. వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం తాత్కాలికంగా ఆందోళనకరంగా ఉండడంతో భయపడతారు, కానీ ఏ విధమైనటువంటి ప్రమాదము ఉండదు. ముఖ్యంగా వాడవలసినటువంటి ఔషధాలన్నింటినీ సక్రమంగా వాడేలా పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ఉండాల్సిందే. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శని శ్లోకాన్ని పఠిస్తూ నల్లని గొడుగుని దానం చేసినట్లయితే విదేశీయాన లాభంతో పాటు ఆర్థిక సౌకర్యం కూడా ఏర్పడవచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే చేసినటువంటి పొరపాట్లని స్పష్టంగా గుండెతో గమనిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండే జనమందరూ కూడా ఆనందంగా తమ స్థితి మారుతోందనే సంతోషంగా ఉంటారు. అధికారులతో ఏ విధమైనటువంటి వివాదాలని తెచ్చుకోవద్దని పెద్దలకి స్వయంగా సూచిస్తూ కనిపిస్తారు. తమ ఆర్థిక స్థితిని పెంపొందించుకోవడానికి సరైనటువంటి సమయం ఇది కాదు అనే ఏక అభిప్రాయ నిర్ణయానికి వస్తారు. ఎంతెంతో ధనాన్ని సంపాదించాలనే ఆలోచనతో ఎక్కడెక్కడో భూములకి సంబంధించి ఇచ్చినటువంటి అడ్వాన్సులని బజానాలని తిరిగి తీసుకుంటారు. దాన్ని అవమానంగా భావించరు. శనివారం సందర్భంగా సింహరాశి వారు మహాకాళిని తులసీ దళాలతో పూజించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం గోచరిస్తోంది. ఆ కారణంగా ఆర్థికంగా సత్వ్యయం, మంచి కార్యక్రమానికి ఖర్చు అయ్యే అవకాశం బలంగా ఉంది. తల్లిదండ్రులతో చక్కనైనటువంటి ఆత్మీయ భావాన్ని కలిగి ఉంటారు. సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభం బాగా కలిగేటువంటి కారణంగా వ్యాపారాన్ని బాగా ప్రేమిస్తారు కూడా. కుటుంబంలో ఉండే సంతానం అంతా కూడా ఒక్కసారి తమ ప్రాంతానికి రావాల్సిందిగా అభ్యర్థిస్తారు, కానీ వృత్తిపరమైనటువంటి అభ్యంతరాల కారణంగా వెళ్ళలేకపోవచ్చు స్వప్రదేశానికి. శనివారం సందర్భంగా కన్యారాశి వారు కాలభైరవుణ్ణి సన్నజాజులతో పూజించినట్లయితే సకల సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఉద్యోగ భద్రత సిద్ధించవచ్చు ఆర్థిక లాభంతో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట దూకుడుతనం హెచ్చుగా ఉంటుంది.
తమ మాట మాత్రమే నెగ్గాలనేటటువంటి అహంకార భావం గోచరిస్తూ ఉండొచ్చు. పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా 1-2 మాటలు తోలనాడే విధానం ఉండొచ్చు. అహంకారం, నియంతృత్వ భావన హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. అది సరికాకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్య విషయానికి వస్తే కంటికి సంబంధించిన తేడా, అలాగే ఉదరానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. వైద్యునితో పరీక్షింప చేసుకోవడం అవసరం. శనివారం సందర్భంగా తులారాశి వారు నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే చేసిన దోషమేమిటో తెలిసేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభం సిద్ధించే అవకాశం ఉంది. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరి మాట వినేటటువంటి సందర్భం ఉండకపోవచ్చు, కోపమైతే ఉండకపోవచ్చు, కానీ పట్టుదల భావం మాత్రం తగ్గకపోవచ్చు. ఏమాత్రము ఎవరి మాటను వినేటటువంటి స్థితి స్థాయి ఉండకపోవచ్చు. తాము స్థాపించినటువంటి సంస్థ ద్వారా ఆదాయం మరింతగా పెరిగినటువంటి కారణంగా ఒక గృహాన్ని నిర్మించుకోవడం, అంతేకాక ఎవరి నిర్ణయము లేకుండా స్వయంగా వివాహాన్ని చేసుకోవాలనే ఆలోచన దాకా వారికి కలగచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా అన్యోన్యంగా ఉండేందుకు ప్రయత్నాన్ని చేసిన వీరి అహంకార భావం కారణంగా దూరంగా ఆలోచనల విషయంలో ఉండే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్లయితే ఉత్తమ పదవీ లాభం కలగచ్చు. ఆర్థికమైనటువంటి పెంపుదలతో. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాట చాలా జాంకారంగా ఉంటుంది. ఎవరి మాట వినకుండా ఉండేటటువంటి ధోరణి ఉండొచ్చు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భం కూడా పెడసరంగా ఉండే అవకాశం అనిపించవచ్చు అధికారులకి. క్రింది ఉద్యోగుల మీద పెత్తనాన్ని సాగించాలనే ఆలోచన మరింతగా ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం బాగా ఉండేటటువంటి కారణంగా వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేటటువంటి అవకాశం ఉన్న కారణంగా వ్యక్తుల మధ్య దూరాలు పెరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండవడం అత్యవసరం. శనివారం సందర్భంగా ధనురాశి వారు మహాకాళిని చామంతులతో పూజించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక సంసిద్ధి కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలనే బలమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఎందరూ తమ అభిప్రాయాన్ని వ్యతిరేకించినా అదే మాటని కొనసాగించుకునేందుకు, అదే మాటని స్థాపించుకునేందుకు గట్టి పట్టుదలతో ఉండొచ్చు. సంతానం ప్రశ్నించేటటువంటి ధోరణితో ఉన్న ఏమాత్రపు దిగిరావడం అనేది లేకుండా ఉంటారు. ధర్మపత్ని అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. సంతానం దూర ప్రాంతాల్లో ఉద్యోగాన్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే వారికి మరో చోటికి బదిలీ అయ్యే అవకాశం కారణంగా వారి సంతానాన్ని వీరు సంపూర్ణంగా పోషించవలసినటువంటి అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచించుకోగలగాలి. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుడిని కనకాంబరాలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థిక సంసిద్ధి కూడా కలగచ్చు. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు.
శారీరకంగా మాత్రం అంత గొప్పగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా కంటికి సంబంధించిన వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. వాహనాన్ని కొనాలనేటటువంటి బలమైన ఆలోచన ఉండి తీరుతుంది. ఆ కారణంగా రుణాన్ని చేసైనా సరే వాహనాన్ని తెచ్చుకోవాలనే దృఢ నిర్ణయానికి వస్తారు. ఎందరూ వ్యతిరేకించినా అది ఏమాత్రపు తిరుగులేనటువంటి నిర్ణయంగా పరిణమించవచ్చు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో పట్టుదలని ప్రదర్శిస్తారు. అది పై అధికారులకి, తోటి క్రింది ఉద్యోగులకి కూడా నచ్చకపోయే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా గృహ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో ఒక సంస్థని ఎంచుకుని దానిలోనే తమ ఆర్జనని మొత్తం పెట్టుబడి పెడుతూ కనిపిస్తారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అది పెరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్ని పెంచుకోవడం కోసమని కృషిని చేస్తారు. అయితే మధ్యమంగానే ఆదాయం ఉంటుంది తప్ప విశేష లాభాన్ని పొందే అవకాశం ఉండకపోవచ్చు. పై అధికారులతోనూ క్రింది వారితోనూ తనతో సమానంగా ఉండేటువంటి ఉద్యోగుల విషయంలోనూ అనుకూల భావాన్ని మాత్రమే ప్రదర్శిస్తారు. ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే ఆకస్మికమైనటువంటి భూ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శనిగ్రహ అనుకూలత సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని శని భగవానుడిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కుంభరాశిలో జన్మించిన వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని దోషం నడుస్తోంది. మార్చి 30వ తేదీ వరకు జన్మంలో ఏలినాటి శని దోషం, మార్చి 30 తర్వాత నుంచి ద్వితీయంలో ఏలినాటి శని దోషం ఉంది. ఈ ఏలినాటి శని దోషం మొత్తం తొలగిపోవాలంటే శివారాధన చేయాలి. పరమశివుడి విగ్రహానికి, పరమశివుడి లింగ స్వరూపానికి నల్ల నువ్వులు కలిపిన నీటితో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే శనివారాలు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు శివాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారము శని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకుంటే కూడా ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి రాహుకేతువుల బలం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి తగ్గిపోతుంది. రాహు జన్మంలో సంచారం, కేతువు సప్తమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాహుకేతు దోషాలన్నీ తొలగిపోవాలంటే కుంభరాశి వాళ్ళు మంగళవారం పూట దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పుట్ట మీద పసుపు కుంకుమ జల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాల దీపాలు వెలిగిస్తే కుంభరాశి వాళ్ళకి రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఎర్రటి మట్టి ప్రమిదలలో ఆవాల నూనె పోసి దీపాలు వెలిగించినట్లయితే ఈ రాహుకాల దీపాల వల్ల రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు. లేదా నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించినా కూడా రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోవాలంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం, ఇలా 9 మంగళవారాలు చేయటం ద్వారా కూడా కుంభరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో రాహుకేతు దోషాలు తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి 2025 మే 15 వరకు గురుబలం లేదు.
ఈ గురుబలం లేకపోవటం వల్ల వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. మే 15 వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే గురువారం పూట దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. మేడి చెట్టు అందుబాటులో లేని పక్షంలో దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది, సమస్త శుభాలు కలుగుతాయి. మే 15 తర్వాత నుంచి గురుబలం విశేషంగా వస్తుంది. గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకున్నట్లయితే సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో గ్రహదోషాలన్నీ తొలగిపోవాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.